హలో అండి, నమస్తే. ఏమంటారు, ఆగ మేఘాల మీద రప్పించారు మీరు నన్ను. మేము ఇక్కడ గొల్లగూడ రోడ్డుకి వశిష్ఠ విల్లాస్ లో ఉన్నాము. స్వప్న గారి ఇంట్లో ఉన్నాము. సోమయ్య గారు హస్బెండ్. వెళ్దాం ఇంట్లోకి. ఏం చేస్తున్నారు ఇవాళ స్వప్న? మనం వెళ్తాం అంటారు. సన్నకార పూస అండ్ నువ్వుల పల్లి లడ్డు. ఓ గ్రేట్. ఏది ఫస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ సన్నకార పూస. నన్ను ఏంటండి గుళ్ళు అమ్మవారికి ఇచ్చినట్టు ఇచ్చేస్తారు, చేతిలో పెట్టేశారు. మా ఇంట్లో కూర్చున్న పూలు మేడం. అవునా? ఎక్కడ ఉన్నాయి చెట్లు? ఇక్కడే పక్కన. ఓకే, నైస్. ఈ పువ్వు పెట్టడం ఒకరు నేర్పించారు, మిగతా అందరూ అదే చేస్తున్నారు. ఒక్క నిమిషం, ఏంటండి కొమ్మలో? హాయ్ మేడం. హలో, నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఇంతకుముందు కాకతీయ స్కూల్లో ప్రీ ప్రైమరీ టీచర్గా వర్క్ చేసిన మేడం. అప్పుడు మిమ్మల్ని బతుకమ్మ ఫెస్టివల్ అప్పుడు మీరు వచ్చారు గెస్ట్గా. అప్పుడు మిమ్మల్ని నేను చూసి అప్పటి నుండి మీకు పెద్ద ఫ్యాన్ మేడం. మీ వాయిస్ అన్ని బాగా చూస్తాను, నచ్చుద్ది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎట్లా ఉంటుంది అంటేనండి, ఒక కనెక్షన్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుద్దో తెలీదు. అది నేను 100% నమ్ముతా. నేను కూడా చాలా మందిని బయట చూసినప్పుడు, వేరే దగ్గర కలిసినప్పుడు ఎక్కడ చూసిన ఫీలింగ్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాట కానీ, డ్రెస్సింగ్ కానీ, ఏదో నచ్చిన ఫీలింగ్ వచ్చింది అనుకోండి, ఇంక వాళ్ళని మర్చిపోము. ఇప్పుడు స్వప్న గారి మైండ్లో నేను ఒక అతి చిన్న ఏమంటారు ప్లేస్ తీసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. దట్స్ వై ఐఎమ్ హియర్ టుడే ఇన్ నల్గొండ వశిష్ఠ విల్లాస్లో. స్వప్న గారి ఇంట్లో ఉన్నాను. చలో, మనం ఇవాళ చక్రాలు చేస్తున్నాం. రాత్రి మీరు నాకు పంపించారు, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కరకరలు ఆడుతున్నాయండి. సో ఈ సంక్రాంతికి, ఈ ఫెస్టివల్కి మీరు చక్రాలు తయారుచుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఇది ఫాలో అయిపోవచ్చు. నేను టేస్ట్ చేసిన, చాలా బాగున్నాయి. ఏమేమి కావాలి ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఫస్ట్ ఈరోజు శనగపిండితో సన్నకార పూస మేడం. తర్వాత బియ్యం పిండి. ఓకే. వేడి ఆయిల్ పోసుకోవాలి. కాసిన నూనె ఆల్రెడీ వేడి చేసేసారు. ఇప్పుడు మనం హాఫ్ కేజీ పిండి చేస్తున్నాం మేడం. ఓకే. హాఫ్ కేజీ ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ తీసుకున్నాం. అచ్చా, 2 గ్లాసెస్ శనగపిండికి అర గ్లాసు బియ్యం పిండి. ఓకే, డన్. అల్లం వెల్లుల్లి పేస్టా? మిక్సీ పట్టుకోవాలి మేడం. అంటే పచ్చిమిర్చితో కలిపి? పచ్చిమిర్చితో ఇవన్నీ మేడం. హాఫ్ కేజీ కదా, ఇప్పుడు హాఫ్ కేజీ కాబట్టి ఎల్లిగడ్డలు హాఫ్ తీసుకోవాలి. అచ్చా, ఇందులో 1 కేజీకి అయితేనేమో కేజీ తీసుకోవాలి. హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ తీసుకోవాలి. 1 కేజీ అయితే ఫుల్ పాయ తీసుకోండి, హాఫ్ కేజీ కాబట్టి హాఫ్ పాయ. అండ్ ఇందులో సగం అల్లం ముక్క, 1/2 ఇంచ్ 1 ఇంచ్ అండి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఈ 4 కలిపి పేస్ట్ చేశారా? పేస్ట్ చేయాలి మేడం. ఇందులో ఇంకేమో వేసారు? కావాలి. ఓమా 1 స్పూన్. ఓకే. జీలకర్ర 1 స్పూన్. ఓకే. అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, వామ, జీలకర్ర. అంతేనా? అంతే. డన్. ఇది మిక్సీ పెట్టాలి. ఇంకా ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం, ఆయిల్. అంతే. దట్స్ ఆల్ అండి. జస్ట్ బిలో 10 ఇంగ్రీడియంట్స్ తోని ఈజీగా చక్రాలు. ఇది పెట్టడం వల్లనే మనం ఒత్తే పని ఉండదు. ఇది తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా చక్రాలు పడతాయి. ఒకవేళ మీ ఇంట్లో ఇది లేకపోతే కనుక చూడండి, దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్. అండ్ ఇందులో మనకి సైజ్ ప్రకారం మీ బిళ్ళలు వస్తాయి. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. కారపూసకి సన్న సైజ్ కాబట్టి మనం ఇది యూజ్ చేయొచ్చు. దట్స్ ఆల్. బయట కొన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఏం మాయాజాలం మంత్రజాలం చేశారు, ఏం చేయరండి. మంచి ఇంతకు మించిన టేస్ట్ కానీ, ఇంతకు మించిన హెల్త్ కానీ ఇంకేది లేదు. ఇది మిక్సీ వేసుకొస్తారా? మిక్సీ ఇది పేస్ట్ మేడం. వేసేస్తారా? వేసేసుకోండి. పచ్చి గ్రైండ్ చేసినారు. పల్స్ గ్రైండింగ్ అండి. అన్ని మంచిగా చేసుకోవద్దు మేడం, అలాగే చేసుకోవాలి. ఓకే. 2.5 గ్లాసులు పిండి మనకి. అంటే ఇది ఒక 2, అదొక సగం. 2.5కి ఫస్ట్ 1 గ్లాస్ తీసుకుందాము. వాటర్. 1 గ్లాస్ వాటర్. బాగుందండి ఈ పద్ధతి. ఏదో ఇలా చేస్తే కొంచెం రాకుండా ప్లెయిన్గా ఇందులో వేస్తారా? ఇవి వేడినీళ్ళు పోయాలా, చన్నీళ్ళు పోయాలా స్వప్న గారు? చన్నీళ్ళు పోయొచ్చు మేడం. ఫస్ట్ ఇందులో కొంచెం కారం, సాల్ట్ ఇవన్నీ కలుపుకుందాం మేడం. ఇందులో రైస్ ఫ్లోర్ కూడా మేడం 1/2 గ్లాస్ వేస్తున్నాం. ఇదంతా జల్లెడ పట్టారండి? జల్లెడ పట్టిన మేడం. ఓకే. జల్లెడ పట్టడం అనేది మస్ట్ అండి. 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకటి, మనం పురుగు చెరుగు ఉంటే పోతుంది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, ఈ ఉండలు ఏమన్నా ఉంటే కనుక ఫ్లవర్ విచ్చుకున్నట్టు అవుతుంది, అంతా ఒకసారి కలిపినట్టు అవుతుంది. దీంట్లో కొంచెం కారం, సాల్ట్ వేసుకుందాం మేడం. ఓకే. 1/2 కేజీ శనగపిండి కాబట్టి ఇది రుచికి సరిపడా 2 స్పూన్స్ వేసుకుందాం మేడం. ఓకే. ఎవరింట్లో ఎంత కారం తింటే అంత వేసుకోండి. ఇందులో ఉప్పు కలిసిందండి? కారం కొంచెం మామూలుగా కలిసింది మేడం. ఓకే. ఎందుకంటే కలర్ చూస్తే నాకు రెడ్గా అనిపించట్లేదు. 1 టేబుల్ స్పూన్ మళ్ళీ సాల్ట్. ఓకే. 2 టీ స్పూన్స్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు వేసారు. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మేడం. కలుపుకోవాలి అంత కారం, సాల్ట్ పట్టేటట్టు. ఓకే. తర్వాత కొంచెం వేడి నూనె. ఒక 2 టేబుల్ స్పూన్స్. డన్.
మనము నూనె కాగుతుంటే ఒక గంట తీసుకొచ్చి కలుపుతాం కదండి. కలుపుకోవాలి మేడం, మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఓకే, అన్ని ఉప్పు కారం మనం వేసినాయి అన్ని. దిస్ టెక్నిక్ ఈజ్ గుడ్ అండి. వాటర్లో అన్నీ వేసేసి దాన్ని పిండేసి కలపటం అనేది టేస్ట్ వస్తుంది మనకి. ఎక్కడ ఈ మిషన్లో బిళ్ళ ఉంటుంది కదండి, దాంట్లో ఏం తట్టుకోకుండా ఉంటుంది. సన్నకార పూస ఇట్ సెల్ఫ్ ఏంటంటే సాఫ్ట్గా వచ్చేసేయాలి కిందకి, ఎలాంటిది ఉండకూడదు. సో మీకు ఇది పాసిబుల్. ఇప్పుడు ఈ వాటర్ పోసుకుందాం మేడం. షూర్. పైన పోయండి. ఆపన చూసుకొని కలుపుతాము. ఏం కాదు, పడుతుందా? పడుతుంది. అది నమ్మకం, ఎక్స్పీరియన్స్ మీద వస్తుందండి ఆ నమ్మకం. ఒక్క గ్లాస్ వాటర్ అయితే పోసేసినాం 2.5 గ్లాసుల పిండికి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి మేడం. ఎంత లూజ్ ఉండాలండి? కొంచెం గిద్దలు జారిపోయేటట్టు ఉండాలి కదా, ఇట్లా కొంచెం గట్టిగానే ఉండాలి మేడం, మనం చపాతీ పిండి లాగా ఉండాలి. ఓకే, కొంచెం లూజ్ ఏమో అనుకున్నా నేను యాక్చువల్లీ. కొంచెం గట్టిగానే ఉండాలి, అంటే లూజ్ కూడా ఉండొచ్చు, కానీ మనం చూసుకుంటూ చేసుకోవాలి మేడం. లూజ్ ఉంటే ఏమవుతుంది, గట్టిగా ఉంటే ఏమవుతుంది కాల్చేటప్పుడు? ఉంటే తొందరగా కాలదు మేడం, ఆయిల్లో అచ్చా లేట్ అవుతుంది. గట్టిగా ఉంటే తొందరగా అయిపోతుంది. మేడం సారీ బాగుంది మీది, కలర్ఫుల్ గా రెడ్ కలర్ బాగుంది మేడం. మీరేమో రెడ్ కలర్ ఫ్లవర్ ఇచ్చినారుగా, ఇంకా బాగుంది ఇది. నేను యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఆగితే ఈ చీరకి లాట్స్ ఆఫ్ అప్లాజ్ అండి. అంటే ముందు ఏం తింటావు శైల, మంచినీళ్ళు తాగుతావు అని అడుగుతలేరు, చీర ఎక్కడ కొన్నావే అని అడుగుతున్నా ఫ్రెండ్. అదేమోడా ఉన్నా. ఇది వైజాగ్లో తెప్పించాను నేను, కళావైభవ్ నుంచి వచ్చింది. చాలా బాగున్నాయండి సారీస్ అక్కడ. దాదాపు ఈ సీజన్ మొత్తానికి ఒక 10-12 చీరలు తెప్పించాను. ఇది సంక్రాంతికి స్పెషల్ అని తెప్పించా. ఈరోజు ఎట్లాగో ఇది చేస్తున్నాం కదా అని కట్టేసా. మనసు ఆగలే అక్కడ దాకా ఉండడానికి. కట్టినందుకు పైసా వసూలు నాకు, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు మెచ్చుకున్నారు, అక్కడ వాళ్ళు మెచ్చుకున్నారు. ఇప్పుడు ఎలాగో మీరు కొంచెం బాగుందనొచ్చు కదా. ఈ కళావైభవ్ స్పెషాలిటీ ఏంటంటే, మీరు శైలాస్ కిచెన్ నుంచి అని చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న ఆఫర్స్ అన్నిటి మీద కాకుండా ఎక్స్ట్రా మళ్ళీ 10% మన కోసం ఇస్తున్నారు. ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో వైజాగ్ ద్వారకా నగర్లో వెళ్ళొచ్చు. పెద్ద షోరూమ్, బాగుంది చాలా. కలిపేసారు ఈ లోపు. కొన్ని వాటర్ పోసుకుందాం మేడం. పడతాయా? నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అదే లూజ్ అయింది అనిపించింది. కాదా? కాదు. ఇంకొక పావు గ్లాస్ వాటర్ అండి. ఇదిగోండి, ఇంత లూజ్గా ఉండాలి, మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు, ఇట్లా జారేటట్టు ఉండాలి. మేము ఆ పావు గ్లాస్ వాటర్లో ఒక గ్లాస్ వాటర్ సరిపోద్దండి, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా పోసుకోండి, అంతే కదా. ఇప్పుడు మనం పోస్తుంది అయిపోయింది, పిండి కలపటం ఇంకా ఫ్రై చేయటమే. ఇంత సింపుల్ అండి. మనం దీనికోసం హడావుడి పడి అక్కడ బాగుందా ఇక్కడ బాగుందా ఏమనకూడదు, కానీ ఆ వేయించిన ఆయిల్లోంచి కొనుక్కొచ్చి అంత అవసరం లేదండి. స్వప్న గారు లాంటి మంచి హోమ్ కుక్స్ ఉన్నారు, చూడండి, నేర్చుకోండి, చెయ్యండి ఇంట్లో. స్వప్న మీరు సేల్ చేయరా? చేస్తాను మేడం. అవునా? మరి చెప్పరు. సేల్ చేస్తా. నేను అడగాల్సి వస్తుంది కదా. నల్గొండలో ఎవరైనా ఆర్డర్స్ ఇస్తే చేస్తారా? చేస్తా మేడం, కంపల్సరీ చేస్తాను. ఆల్రెడీ 1 మంత్ అవుతుంది. ఇది ఒక్కటే కాకుండా ఇంకా కేక్స్ కూడా చేస్తా మేడం. కేక్స్, డ్రై ఫ్రూట్ లడ్డు, మోతీచూర్ లడ్డు, ఇవన్నీ చేస్తా మేడం. మీరు తయారు చేసిన మాకు ఫోటోస్. కునాఫా చాక్లెట్ కూడా చేస్తా. కునాఫా చాక్లెటా? కునాఫా చాక్లెట్ కేకా చాక్లెటా? కేక్ చేయొచ్చు, కునాఫా చాక్లెట్ కూడా చేయొచ్చు. మీరు యూ మస్ట్ వాచ్ అండి. అయితే మాకు ఫొటోస్ పెట్టండి, మేము చూపిస్తాం, మీ నెంబర్ ఇస్తాము. డెఫినెట్గా ఇంటి దగ్గర ఏదైనా మీరు తయారు చేసిన, మీరు సెల్ఫ్ ఓరియంటెడ్గా మీరు డెవలప్ అవ్వాలనుకుంటుంటే, మీరు తయారు చేసిన ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మీరు సేల్ చేసే ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మీ అంతటి మీరు తయారు చేసి రెసిపీ ద్వారా నాకు చూపించి మీరు ఏమన్నా చేయొచ్చు. నాకు కావాల్సిందల్లా ఆ కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలి. మీకు కావాల్సింది ఏంటి, మీ తయారు చేసే ప్రోడక్ట్ గురించి అందరికీ తెలియాలి. ఆ రెండింటికి మధ్యలో వారధిలాగా శైలాస్ కిచెన్ ఉండటానికి 100% అగ్రీడ్. కాకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, అవి ఏంటనేది మా నెంబర్లో అడగండి. ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది మాట్లాడతారు, చెప్తారు, మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం చేయబోయే మురుకులు అవ్వచ్చు, లేకపోతే మీరు చెప్పిన చాక్లెట్స్, కేక్స్, బిస్కెట్స్ ఏమన్నా అవ్వచ్చు, అవన్నీ కూడా వీరి దగ్గర మీరు కొనుక్కోవచ్చు. కావాలంటే ఒక 2 days ముందే ఆర్డర్ చెప్పాలి మేడం, అలా అయితే వాళ్ళు అన్న టైంకి మళ్ళీ నేను చేసి ఇవ్వగలుగుతాను. ఓకే. ఫ్రెష్ ఆయిల్ వాడతారా? ఫ్రెష్ ఆయిల్ మేడం, రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. ఎందుకంటే ఒక్క కంప్లైంట్ వచ్చినా కానీ వీడియో నేను దాంట్లో పెట్టేస్తా, బ్లాక్ చేసేస్తా. బికాస్ క్లయింట్స్ దగ్గర నుంచి సింగిల్ కంప్లైంట్ ఐ డోంట్ వాంట్ అనమాట. మీరు ఎందుకంటే క్వాలిటీ ఉన్న చోటనే రికరింగ్ ఆర్డర్స్ ఉంటాయి. మనము ఏం అమ్ముతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి నా దృష్టిలో. మనస్ఫూర్తిగా తయారు చేసి టేస్టీగా చూసి అండ్ ఒక స్వచ్ఛమైన ఏమంటారు ప్రోడక్ట్ని కస్టమర్కి అందించగలిగితే కనుక దాన్ని మించిన అదృష్టం లేదు. మీ పనే మీకు డబ్బులు తెచ్చిపెడుతుంది. కొంచెం ఆయిల్ రుద్దుకుందాం మేడం. గిద్దలకి ఆయిల్ రుద్దుకుంటే పిండి సాఫ్ట్గా వెళ్ళిపోతుందండి. గ్రీజింగ్ చేయటం లాంటిది. చక్కగా ఆయిల్ రుద్దుతున్నారు. దీనికి కూడా బిళ్ళకి కూడా మాటికి రుద్దాలా?
ఏం అవసరం లేదు మేడం, ఫస్ట్ టైం రుద్దుకోవాలి. ఇందులో వేస్తున్నా మేడం, ఈ బిల్ల మంచిగా పడేటట్టు చూసుకోవాలి, లేదా అంటే మళ్ళీ పిండి అనేది బయటకు వస్తుంది. మంచిగా పడింది, గ్యాప్ లేకుండా ఉంటుంది. కొంచెం పిండి తీసుకొని ఇందులో పెట్టుకుందాం మేడం. ఇంకొంచెం నిండా పెట్టుకోవాలి మేడం. ఎన్ని అవుతాయి ఒక గిద్దకి? ఒక 3-4 అలా అయితే మేడం. అవునా, నైస్. ఒకసారి నింపుకుంటా, ఒకసారి నింపుకుంటే 3-4 అయితే. అంటే పావు కిలో పిండి ఇంచుమించు కలిపి పట్టేస్తుంది దగ్గర. మనం చేసింది 2.5 కదా. అవును మేడం. దాన్ని ఒత్తారు మళ్ళీ మీరు, అట్లంటేనే తిరుగుద్ది కదా అది. అవును, ఇలా టైట్గా పెట్టేసుకోవాలి మేడం. పట్టింది మేడం. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ రుద్దుకుందాం, అంటే దీని మీద వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ ఇవ్వండి, కొంచెం ఆయిల్ రుద్దుకుందాం దీని ప్లేట్ కూడా. ఓకే, అట్లా ఎన్ని ప్లేట్లన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు కదా కాలే లోపు. అవును మేడం. నైస్. నెక్స్ట్ ఇప్పుడు ఈ నూనె ఆయిల్ కాగే లోపు ఇది చేసుకుందాం మేడం. షూర్. ఇలా పల్సగా తిప్పుకోవాలి మేడం, ఇలా తిప్పుతుంటే అది అనేది పడుతుంది. మనం అటు ఒక చేత్తో తిప్పాలి, ఒక చేత్తో ఇది కదుపుకుంటూ వెళ్ళాలి. ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ లేకుండా పల్చగా వస్తే మనకి టేస్ట్ కాలుతుంది మంచిగా. ఎంత కాగాలండి ఆయిల్? 70%, 80%, 100%? 80%, 90% అలా. కొంచెం మనం ఇలా చూసుకుంటే మనకు వేడి అనేది తగిలినప్పుడు వేసుకోవాలి మేడం. తగిలింది నాకు, తగిలింది, వేయొచ్చు ఇప్పుడు. ఒకవేళ పడకపోతే దీంతో ఇలా. వావ్. సో ఆయిల్ రాసుకోవటం వల్ల వచ్చిన అడ్వాంటేజ్ అండి ఇది. పక్కన వేసారు, పక్క నుంచి కొడితే కింద నుంచి పడింది. ఈ లోపు ఇంకోటి వేసేస్తారుగా, నేను ఇది చూసుకుంటా. ఒక 1 minute కూడా పట్టలేదండి, 30-40 seconds అంతే. మంచిగా ఇదిగోండి ఇట్లా చిల్ గిన్నె తీసుకున్నాము, దీంట్లోకి వేస్తున్నాము. సో దట్ ఇంకా ఏమన్నా ఆయిల్ ఉన్నా కానీ కింద పడిపోతుంది. ఈ ప్లేట్లో ఇంకొకటి రెడీ అయింది, సిమ్ చేసేస్తున్నాను. మీ స్టైల్లో ఒకసారి కొట్టండి దాన్ని వెనక నుంచి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ సారి వేసేటప్పుడు కూడా ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి మేడం. హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఓకే, మీరు చెప్పే అన్ని పాటిస్తే మీకు యాస్టేజ్గా వస్తుంది. అవును మేడం, కంపల్సరీ. వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు ఆవిడ, సేల్ చేసే ఆవిడ. నెక్స్ట్ వేసుకోవాలి మేడం, ఇందులో హీట్ అయింది ఆయిల్. జస్ట్ మన పూరి వేగినంత వేగుతుంది అంతేనండి. ఇది వెనక్కి తిప్పేస్తూనే ఉన్నా. కారపూస అయితే ఇంకా సన్న అవి కూడా ఉంటాయండి. అది కూడా ఏం చేస్తారంటే ఏం కలపరు అందులో, ఇంకా సన్నవి ఉంటాయి, తీసి ఇట్లా తునిపిస్తారు. బాగుంటుంది అది కూడా, సేవ్ లాగా. తీసేనా స్వప్న? తీసేయండి మేడం. ఇది ఎట్లాగో వేడెక్కాలి కాబట్టి సిమ్ పెట్టేసి మీరు ఆ పని చేసుకోండి. ఇది ఏమంటారు, ఇది కాగిపోయిందని అది దానికోసం వెయిట్ చేయాల్సిందని ఇది మాడబెట్టకండి, మంచిగా అవుతాయి, ఏం కాదు. మీ పాప వైష్ణవికి నేర్పించారు ఇవన్నీ? చేస్తుంది మేడం, కేక్స్ కూడా అన్నీ ఆమె బాగా చేస్తుంది, నాకంటే ఇంకా బాగా చేస్తుంది ఆమె. వైష్ణవి షీ స్టడీయింగ్ 9th class అండి. నాకు వచ్చేటప్పుడు వెల్కమ్ చెప్పింది తను, నాకు బాగా హెల్ప్ కూడా చేస్తుంది. నైస్. మనము తీసినాక కూడా కలర్ మారిపోతుంది చూసారా అండి, కాబట్టి వెంటనే తీయాలి. ఇదే ఇట్లనే కాలాలి కదా? ఇట్లనే కాలాలి మేడం. నాకు కాల్చడం వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఇది బాగుందండి, నాకు నచ్చింది. అంటే అట్లా కొంచెం వేయకపోతే పడదుగా మేడం. అవును, ఇలా వేసి చక్కగా నూనె ఇట్లా రాసుకుంటున్నారు, అది చేస్తున్నారు, ఈజీగా చేసేస్తున్నారండి. ఇట్లా వేయగానే అట్లా వెనకకి తిరిగేయండి మీరు, అదే మెత్తగా ఉన్నప్పుడే. నాకు అర్థమైపోయింది, అప్పుడే పిండి అయిపోతుంది. ఇప్పుడు గ్యాప్ వచ్చింది అనుకోండి, సిమ్ పెట్టేసి మీరు ఆ పని చూసుకోండి. తీయటం మాత్రం మర్చిపోకండి, దీన్ని మాడబెట్టకండి, తీసి అప్పుడు వేసుకోండి. లేకపోతే ఇదిగోండి వైష్ణవి మంచిగా పక్కన నుంచి హెల్ప్ చేస్తుంది వాళ్ళ అమ్మకి. అట్లా పిల్లల్ని దగ్గర పెట్టుకున్నారు అనుకున్నట్టు వాళ్ళ పనికి నేర్పించినట్టు అవుతుంది, ఇటు మీకు హెల్పింగ్ ఉంటుంది. రేపటి నాడు వాళ్ళు ఏమంటారు, దేని మీద ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బాగా చేస్తుంది మేడం మా అమ్మాయి. కేక్స్ కానీ నాకు చేసే వర్క్లో కూడా హెల్ప్ చేస్తుంది, బాగా చేస్తుంది, ఆమెకి ఇంట్రెస్ట్ కూడా. ఇప్పుడు వృత్తి పని వాళ్ళు అంటారు చూసారా, కుమ్మరి, కమ్మరి, ఎవరి వృత్తి వాళ్ళు, కంసాలి, అట్లా చాలా వృత్తులు ఉన్నాయి కదా, వాళ్ళకి చాలా డిమాండ్ అండి బయట ఇక్కడ కూడా. అలాగే రేపటి నాడు ఇంట్లో పనులు వచ్చిన వాళ్ళకి చాలా డిమాండ్ ఉంటుంది అన్ని విధాల కదా. అవును మేడం, కేక్స్ కూడా బాగా చేస్తుంది అమ్మాయి. కస్టమైజ్డ్ కేక్స్ ఆమె చేస్తుంది మేడం, నేను మామూలుగా చేస్తాను. కస్టమైజ్డ్ కేక్స్ ఆమె ఫాస్ట్గా చేస్తుంది నాకంటే. నేను కొంచెం ఎప్పుడన్నా చేద్దాము సరదాగా, వైష్ణవితోనే చెప్పిద్దాము. ఎందుకంటే షీ విల్ బి ద ఫస్ట్ కిడ్ అనమాట. 10th కూడా కంప్లీట్ అవ్వకుండా కేక్స్ చేసే పాపని నేను మీకు చూపిస్తాను. స్వప్న గారు అమ్మాయి కనపడని అన్నది మేడం, ఎక్కడికి అసలు నేను కనపడకపోతే వర్కౌట్ అవ్వదు, అందుకోసమే రెడీ కూడా కాలేదు. నువ్వు చేస్తానంటే చెప్పిస్తా. వైష్ణవి నీదే లేట్, అడుగుదాం మేడం తర్వాత, మళ్ళీ ఎప్పుడైనా చేస్తుంది కేక్. ఇప్పుడే కాదు, ఒక 1.5-2 months
దట్స్ ఆల్ అండి. సమ్మర్ హాలిడేస్ ముందు చేద్దాం. ఓకే మంచిగా వేడెక్కేదాకా వెయిట్ చేస్తున్నాం. ఆయిల్ వేడెక్కటం మస్ట్. ఎంత తెలిసిపోతుంది ఇవి చూస్తుంటేనే, అసలు ఎంత కరకరలాడుతున్నాయో ఏంటోనే మనం అర్థమైపోతుంది. కరివేపాకు ఓమ అన్నీ ఇవన్నీ వేసినాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది మేడం. ఏది మళ్ళీ నోటికి తగలదు, ఆ రుచి తగులుతుంది కానీ పలుకు తగలదు. ఇలా పక్కన ఎవరైనా చేసిస్తూ ఉంటే 1 by 1 టక్ వేసేస్తుండండి మీరు ఇట్లా. నేనైతే ఈ పొజిషనే తీసుకుంటా, ఆ పొజిషన్ కన్నా. వేడి వేడి కారపూస మేడం, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పటికి చాలాసార్లు నవ్వుతూనే ఉన్నా. స్వప్న గారు మీరు వేస్తున్నంత సేపు టక వేస్తున్నా. చప్పుడు చూడండి ఒకసారి. చాలా సటిల్గా ఉందండి టేస్ట్. అంటే మీరు వేసిన వామ జీలకర్ర అదంతా వాటర్లో వేసి కలిపారు చూసారా, అది నెక్స్ట్ లెవెల్ టిప్ అండి. చాలా బాగుంది. అది వేస్తేనే బాగుంటుంది మేడం కంపల్సరీ. ఈ పిండితోటి ఇంకేమేమి చేయొచ్చు? ఇంకా కొంచెం సన్నకార పూస అని ఇది స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుంది మేడం. ఇదే సన్నకార పూస మళ్ళీ బియ్యం పిండితో మినపప్పు శనగపప్పు దాంతో కూడా చేసుకోవచ్చు. అదైతేనేమో చాయ్లోకి బాగుంటుంది, ఇదైతేనేమో పిల్లలకు స్నాక్ కానీ ఎవరైనా ఖాళీ టైంలో స్నాక్ లాగా తినడానికి బాగుంటుంది. చాలా బాగుందండి. ఇంకా మనం పిండి కొద్ది రొట్టె జుట్టు నమ్మే కోపాన్ని వేసుకోవచ్చు అన్నట్టు మీకు బేసిక్స్ అంటూ ఒకటి తెలిస్తేనండి ఎనీ స్నాక్ యూ కెన్ ప్రిపేర్. దీంతో మనం పునుగులు పకోడీ చేస్తాము, మేబీ శనగపిండి పునుగులు చేయొచ్చు, పెసరపిండితో చేయొచ్చు, అట్లా రకరకాలుగా అండి మీ ఊహ అన్నమాట. చేయండి కంపల్సరీ. చేసే ముందు స్వప్న గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పండి కామెంట్స్లో, ఎందుకంటే తను సేల్ చేసే రెసిపీని మీకు చూపించారు. దానివల్ల 2 బెనిఫిట్స్, మీ అందరూ చేసుకోవాలని ఒకటి, 2 తనకి ఆర్డర్స్ వస్తే షీ విల్ బీ హ్యాపీ. మీ సొంతం ఇల్లు కదండి ఇది? సొంతం ఇల్లు. ఇంత మంచి సొంత ఇల్లు పెట్టుకొని వెల్ సెటిల్డ్ అయ్యి ఉండి కూడా విమెన్ ఏంటంటే తనకంటూ ఏదైనా పని చేసుకోవాలి అనుకుంటున్నారు. వీ షుడ్ వెల్కమ్ దట్. షాపులు అన్నీ కరెక్ట్ కాదు అనను, ఎక్కడికో పోయి వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలియని దానికన్నా షీఈ్ ఆన్సరబుల్ టు యూ. మీకు బాగాలేకపోయినా బాగున్నా నాకు లేకపోతే కస్టమైజ్ చేయొచ్చు. నాకు కొంచెం కారం ఎక్కువ కావాలని చెప్పొచ్చు, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే కనుక కారం అసలు వద్దండి అని చెప్పొచ్చు, అట్లా ఏదైనా చేయొచ్చు. స్వప్న గారి స్వగృహ ఫుడ్స్కి రండి, టేస్ట్ చేయండి, వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నువ్వుల లడ్డు రెసిపీతో మళ్ళీ కలుస్తాము ఇదే సీజన్లో. జస్ట్ 1-2 డేస్లో స్వప్న గారు లడ్డు చేశారు నువ్వులతోని, నెక్స్ట్ లెవెల్ అది కూడా చేద్దాం.